ఉన్నారండి, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి, తగిన మూల్యం చెల్లించుకోవాలి. ప్రభుత్వం తరపున కూడా వాళ్ళందరికీ క్రిమినల్ కేసు పెట్టి ప్రభుత్వమే దీన్ని తన కేసుగా సుమోటోగా స్వీకరించి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. పోరాటం చేయగలిగిన దమ్ము ధైర్యం మాకున్నా కానీ మా తరపున ప్రభుత్వం నిలబడి నిందితులకి కఠిన శిక్షలు పడేదాకా ప్రభుత్వం సహాయం మేము తప్పకుండా కోరుకుంటామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి అండగా ఉంటాడని కోరుకుంటున్నామండి. మీకు ఇంకేమైనా సమాధానాలు కావాలంటే చెప్తాను. లిస్ట్ తీసుకొచ్చావా? కేసు లిస్ట్ తీసుకొచ్చావా? ఏ కాపీ ఏది? ఇవి మొత్తం 13 కేసులండి. ఈ కేసులన్నీ కూడా 1-2 కేసుల్లో పిల్లడు ఉంటే 1-2 కేసుల్లో అతనుంటే దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు. ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లని కృష్ణలంక తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్న కుక్కలకి చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయికృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. వీడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిద అడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్ల నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీస్ వారు. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి. నేను వస్తా. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి. పోలీస్ వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకొని గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు. నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు. దమ్ముంటే సవాల్ నువ్వు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తే బూడిదేవు లేదా సవాల్ నువ్వు. అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు. రాజకీయాలకు అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. వాడికి ఉన్న 2 కేసులు. ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఆ పిల్లాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. మీరు చెక్ చేసుకోండి.
అయ్యా, మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇన్నాళ్ళ తర్వాత స్పందించి మీరు నా కోసం వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యంగా ఒక డిపార్ట్మెంట్ని కొన్ని రాజకీయ పార్టీలను కూడా వ్యతిరేకించి మీరు వచ్చి ఈ ప్రెస్ మీట్ తీసుకుంటున్నందుకు మీకు రుణపడిపోయి ఉంటామండి. నేను ఏ పార్టీయో మీకు తెలుసు. ముళ్ళపూడి నాగేశ్వరరావు అని చెప్పి యూట్యూబ్ బైట్స్ అని కొడితే ఏమొస్తాయో మీకు తెలుసు. సామాజికంగా జరిగే అన్యాయాల మీద నా విశ్లేషణ ఏంటో ఇక్కడున్న చాలామంది విలేకరులు అందరికీ కూడా తెలుసండి. జర్నలిస్టులకి నేను ఒకటే కోరుకుంటున్నానండి, మేము పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్పనిసి ఇంకోటి కాదండి. బయట ఉండే పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేసుకుంటున్నానండి. ఎంటైర్ మా ఫ్యామిలీలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిచ్చండి మాకు. అయ్యా, ఇదే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ మీడియాలో ఏం మాట్లాడారండి మీరు విన్నారు కదండి. వాళ్ళు మా పార్టీ కాదు. నన్ను కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎన్ని మాటలు మాట్లాడాడో నా బంధువు అయి ఉండి కూడా మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు రమేష్ గారు కానీ అట్లాగే పేరు నాని నాకు ఫ్రెండ్ అండి. బందర్లో పేరు నాని గారు, నేను మా ఫ్రెండ్స్ గాలి రమేష్ వాళ్ళు అందరూ తిరిగిన వాళ్ళమని. అయినప్పటికి కూడా నేను ఎలా మాట్లాడతానో వాస్తవాలు మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు ఈ పిల్లోడి మీద కేసులు ఉన్నాయంటున్నారండి. ఎందుకని పీడీ చట్టం పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని ఆర్మ్స్ యాక్ట్ పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని టాడా చట్టం పెట్టి బెయిల్ కూడా లేకుండా నాన్ బెయిలబుల్ ఒక 6 సంవత్సరాలు జైల్లో పంపలేకపోయారు మీరు? 23 ఏళ్ల పిల్లోడు ఇంటర్నేషనల్ క్రిమినలా? నోటికి అద్దుండాలండి. ఏమండి మీరు క్రియేట్ చేసి గొడ్డలు పెడితే ఈడేమన్నా వెళ్ళి ఇంకోసాట గొడ్డల పట్టుకు తిరిగిన వాళ్ళకి మళ్ళీ ఇదే అండి. జగన్ గారికి ఎలా పెడతారు, ఈ పిల్లోడికి ఎలా పెడతారు? ఆ పిల్లోడు ఎంత, ఆ పిల్లోడు బతికెంత అండి? బైకులు వేసుకుని రోడ్డు మీద తిరిగే చిన్న పిల్లోడు. అయ్యా, 23 కేసులు ఉన్నాయి. రౌడీ జస్ట్ ప్లీజ్ 23 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయని మాట్లాడేటటువంటి మీరందరూ కూడా ఇదిగో మా చెల్లెలు గారు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఎన్బిడబ్ల్యూ పెండింగ్ 2 కేసుల్లో. ఆ 2 కేసుల్లో కూడా ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఎందుకు? వాయిదాకు వచ్చి అక్కడ కనపడితే అన్ని పట్టుకుని కొడుతున్నారు మీరు. భయపడి బయటికి పారిపోయి జూమోటోలో పనిచేసుకుని రోజుకు 350 రూపాయలు వస్తే ఆ డబ్బులతో బతుకుతున్నాడు. ఆ పిల్లోడు మరి ఇంత పెద్ద డాన్ అయితే, ఇంత పెద్ద మాఫియా గంజాయి బ్యాచ్ అయితే ఎలా 350తో బతుకుతున్నాడండి? ఎలా మమ్మల్ని కూడా డబ్బులు పంపమని అడుగుతున్నాడండి? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇన్సిడెంట్ జరిగేసరికి చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే అలవాటు ఉన్నటువంటి కొంతమంది పార్టీలు, కొంతమంది వ్యక్తులు మాకు మీరు ఎంత గీత గీసినా మాకు భయం లేదండి. మేము కోరుకునేది ఒకటేనండి, ఆ పిల్లోడి మీద ఉన్న కేసులు మేము చూపించాం, మీరు నెట్లో కొట్టుకోండి. అంతకన్నా ఎక్కువ కేసులు ఉంటే రండి, ఇదే మీడియా ముందుకు రండి, మనం మాట్లాడుకుందాం. అంతే కానీ అసలు మాకు కేసులు ఉన్నాయి, ఓకే మీరు పీడీ యాక్ట్ పెట్టండి, టాడా యాక్ట్ పెట్టండి, లేదు అరెస్ట్ చేయండి. ఎందుకని చేయలేదండి మీరు? హౌ మెనీ కేసెస్ యూ హ్యావ్ ఫైల్డ్ ఆన్ దట్ పర్సన్? ఎందుకని